హలో ఎవ్రీవన్. ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్కి నిన్న 24th నైట్న ఈ కాల్ లెటర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కాల్ లెటర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. ఈ వీడియోలో హాల్ టికెట్లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్, ఎగ్జామ్ ప్రొసీజర్ వీటన్నిటి మీద ఒక ఐడియా ఉంటే కన్ఫ్యూజన్, కంగారు ఉండదు. అందుకని లెట్ us మేక్ దిస్ థింగ్స్ క్లియర్. ఫస్ట్ వన్, మీరు ఈ కాల్ లెటర్ చూసినట్టయితే 3 పార్ట్స్ ఉన్నాయి. క్యాండిడేట్ ఫాయిల్, ఆర్ఆర్బి ఫాయిల్, ఇన్స్ట్రక్షన్స్. అండర్స్టాండ్ దిస్ వన్. పైన టాప్లో ఉన్నది లుక్ ఎట్ దిస్ క్యాండిడేట్ ఫాయిల్ అని ఉంది. క్యాండిడేట్ ఫాయిల్ కింద మీ ఫోటో ఉండి మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. క్యాండిడేట్ నేము, రోల్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, మీ ఎగ్జామ్ సెంటరు, ఎగ్జామ్ షిఫ్ట్ టైము, ఈ డీటెయిల్స్ అన్నీ ఉండి బాటంలో క్యాండిడేట్ సిగ్నేచర్, ఇన్విజిలేటర్ సిగ్నేచర్ ఉంది. ఈ క్యాండిడేట్ సిగ్నేచర్ మనం ఎగ్జామ్ అయ్యేటప్పుడు ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇన్విజిలేటర్ చేయాలి. కింద అది కూడా మెన్షన్ చేశారు. ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు వస్తారు, మీరు సైన్ చేస్తారు, ఇన్విజిలేటర్ సైన్ చేస్తారు. ఈ టాప్ది క్యాండిడేట్ ఫాయిల్ అని ఉంటారు. నెక్స్ట్ వన్ ఆర్ఆర్బి ఫాయిల్ అని ఉంది. ఈ ఆర్ఆర్బి ఫాయిల్లో పైన ఒక పిక్చర్ పేస్ట్ చేయడానికి స్పేస్ ఇచ్చారు. మీరు ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు ఏ ఫోటోనైతే అప్లోడ్ చేశారో అదే ఫోటోని ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. మేక్ షూర్ యూఆర్ టేకింగ్ దిస్ ఫోటోగ్రాఫ్ అండ్ పేస్టింగ్ ఇట్ ఆన్ దిస్ హాల్ టికెట్. అక్కడ ఆ స్పేస్లో పేస్ట్ చేయండి. మిగతా డీటెయిల్స్ అన్నీ కామన్. క్యాండిడేట్ నేము, రోల్ నెంబరు, మీ ఎగ్జామ్ సెంటరు, రిజిస్ట్రేషన్ నెంబరు అన్నీ ఇస్తారు. అయితే వీటితో పాటు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కింద కాపీ ద డిక్లరేషన్ డిస్ప్లేడ్ ఆన్ ద స్క్రీన్ అని ఒక స్పేస్ ఇచ్చి లైన్స్ ఉంటుంది. ఇదేంటి అంటే ఏ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కైనా మీరు వెళ్తే హాల్ టికెట్లో ఒక స్పేస్ ఉంటుంది. అక్కడ మీరు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు మీ సిస్టమ్ స్క్రీన్ మీద కొన్ని లైన్స్, మీ డిక్లరేషన్ వస్తుంది. ఏం లేదు, సింపుల్గానే ఉంటుంది. ఐ హియర్ బై డిక్లేర్ దట్ ద ఎగ్జామినేషన్ ఇస్ టేకెన్ బై మీ మై సెల్ఫ్. ఐ హ్యావ్ ప్రొవైడెడ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్స్. ఎనీ మాల్ ప్రాక్టీస్ బై మీ ఐ విల్ బి లయబుల్ ఫర్ యాక్షన్ అని రిటర్న్ సెంటెన్సెస్ ఉంటాయి. అవి మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో ఈ స్పేస్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత కింద చూడండి, మళ్ళీ క్యాండిడేట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, రైట్ థంబ్ ఇంప్రెషను, క్యాండిడేట్ సిగ్నేచరు, చైర్మన్ సిగ్నేచర్ ఆల్రెడీ అయ్యి ఉంది. అది డిఫాల్ట్ అందరికీ అయ్యి వస్తుంది. ఇవన్నీ ఎగ్జామినేషన్లో చేయాల్సి ఉంటుంది. ఇదేంటంటే ఆర్ఆర్బి ఫాయిల్ ఏంటంటే కట్ చేసి వాళ్ళ దగ్గర తీసుకుంటారు. మీ లెఫ్ట్ థంబ్, రైట్ థంబ్ ఇంప్రెషన్, మీ హ్యాండ్ రిటర్న్తో ఉన్న ఈ లైన్స్ ఇవన్నీ వాళ్ళు పెట్టుకుంటారు. థర్డ్ వన్ ఈజ్ అబౌట్ ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్ట్రక్షన్స్ లెట్ us అండర్స్టాండ్ దిస్ వన్. ఇన్స్ట్రక్షన్స్లో చాలా క్లియర్గా బోల్డ్గా ఇచ్చింది ఏంటి అంటే క్యాండిడేట్స్ విల్ బీ అలౌడ్ టు అపియర్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఓన్లీ ఆన్ ప్రొడ్యూసింగ్ ఈ కాల్ లెటర్, ఫోటోగ్రాఫ్ అండ్ ఒరిజినల్ ఫోటో ఐడి. ఫోటోగ్రాఫ్ అంటే మీకు ఈ ఆర్ఆర్బి దాంట్లో ఒక ఫోటో పేస్ట్ చేయాలి కదా, ఖచ్చితంగా ఫోటో ఉంటేనే మిమ్మల్ని అలౌ చేస్తారు. అన్నెసరీ మెస్ చేసుకోవద్దు, ముందే ఫోటో అతికించండి. ఈ కాల్ లెటర్. ఫోటో ఐడి అంటే అర్థం చేసుకోండి, ఒరిజినల్ ఫోటో ఐడి అంటే మీ ఫోటో ఫేస్ ఉండి ఐడి ఉండేదాన్ని ఒరిజినల్ ఫోటో ఐడి అంటారు. ఒరిజినల్ అంటే జిరాక్స్, ప్రింట్అవుట్స్ అలౌ చేయరు. డ్రైవర్స్ లైసెన్స్ అయినా, ఆధార్ అయినా, పాన్ కార్డ్ అయినా, పాస్పోర్ట్ అయినా ఏదైనా మీరు ఒరిజినల్ తీసుకెళ్ళాలి. ఒక ఆధార్ యుడై సైట్లోంచి ఈ డౌన్లోడ్ చేసుకునేది అలౌ చేస్తారు, కానీ మిగతావన్నీ ఒరిజినల్లే తీసుకెళ్ళాలి. ఇన్స్ట్రక్షన్స్ మీరు క్లియర్గా చూస్తే వాళ్ళు 2 ఐడి కార్డులు తెమ్మన్నారు. ఎందుకంటే ఒక ఐడి కార్డులో మీ ఫేస్ ఐడెంటిఫై చేయడం ఏదైనా ప్రాబ్లం అయితే సెకండ్ ఐడి కార్డులో ఉన్న ఫోటో చూస్తామని 2 ఐడి కార్డులు తీసుకురమ్మని. ఎగ్జామ్కి అలౌ చేసేది ఓన్లీ ఈ కాల్ లెటర్, ఫోటో ఐడీలు, ఇంకా ఏమీ అలౌ చేయరు. పెన్స్, పేపర్స్ ఏవి అలౌ చేయరు. ఎగ్జామినేషన్ హాల్ లోపల మీకు ఒక పెన్ను, పేపర్ కూడా ఇస్తారు. ఆ పేపర్ మీద మీరు రోల్ నెంబర్ రాయాలి. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ పేపర్ని అక్కడ సబ్మిట్ చేయాలి, పెన్ అక్కడ సబ్మిట్ చేసి రావాలి. ఏవి తీసుకెళ్ళనివ్వరు. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు టైమింగ్స్ చూడండి. 9 o'clock అయితే 1.5 hour ముందు రమ్మన్నారు, 7:30కి రమ్మన్నారు. 12:45 అయితే 11:15కి రమ్మన్నారు. 4:30కి ఎగ్జామ్ అయితే 3 o'clock రమ్మన్నారు. ఎందుకంటే దెర్ ఈజ్ ఎ సర్టన్ ప్రొసీజర్. మీరు లోపలికి వెళ్ళంగానే మీ ఫోటో ఐడి, ఈ కాల్ లెటర్ చూసిన తర్వాత మీ ఆధార్ అథెంటికేషన్ తీసుకోవాలి. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఒక మెషిన్ మీద పెట్టి తీసుకోవాలి. చాలామంది ఇప్పటికీ అడుగుతున్నారు ఆధార్ అన్లాక్ చేయాలా అని. ఆధార్ అన్లాక్ చేస్తేనే ఎగ్జామ్ రాస్తారు. మీరు ఫస్ట్ ఫోటో ఐడి వెరిఫికేషన్స్ అయిన తర్వాత లోపలికి వెళ్ళంగానే ఒక మెషిన్ దగ్గర మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇమ్మంటారు, బయోమెట్రిక్ అథెంటికేషన్. ఒకవేళ మీ ఆధార్ లాక్లో ఉంటే అక్కడ మీ ఇంప్రెషన్ పనిచేయదు, వెనక్కి వెళ్ళమంటారు. అందుకే నేను రిపీటెడ్గా చెప్తాను, సింపుల్ థింగ్. గూగుల్లోకి వెళ్ళి హౌ టు అన్లాక్ ఆధార్ అంటే సింపుల్గా స్టెప్స్ వస్తాయి, చేయండి, అన్లాక్ చేయండి. లేదు అక్కడ వెనక్కి వెళ్ళమంటారు, డెఫినెట్గా వితౌట్ దట్ దే విల్ నాట్ అలౌ యూ. అన్లాక్ ఖచ్చితంగా చేసుకోండి. సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ ఐ టోల్డ్ యూ, ఏవి తీసుకెళ్ళడానికి వీల్లేదు. బ్యాండ్ ఐటమ్స్ అని కింద ఒకటి ఇచ్చారు. ఎలక్ట్రానిక్ యాడ్గెట్స్, ఎలక్ట్రానిక్ వాచెస్, ఈవెన్ బ్యాంగిల్స్, మంగళసూత్ర, జ్యువెలరీ అని కూడా ఇచ్చారు. ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్లో ఇచ్చారు కాబట్టి యూ కెనాట్ ఆర్గ్యూ దేర్. అనవసరంగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు వాళ్ళతో ఆర్గ్యూ చేసి మన మెంటల్ స్టేటస్ని అన్నెసరీ స్ట్రెస్ బిల్డ్ చేసుకోకండి.
సింపుల్గా ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఫాలో అండి. ఏమీ తీసుకెళ్ళదు. ఐ వుడ్ సజెస్ట్ ఈ నార్మల్ వాచ్ కూడా తీసుకెళ్ళదు. ఏమీ తీసుకెళ్ళకండి, జస్ట్ వెళ్ళండి. ద అదర్ థింగ్, ఈ మెహందీ పెట్టుకుంటే మాత్రం బయోమెట్రిక్ అథెంటికేషన్ రావడం కష్టం. సో బీ కేర్ఫుల్. 2-3 డేస్ గబుక్కనే ఏమైనా మెహందీ పెట్టుకోవడం అలాంటివి చేయొద్దు. మెహందీ పెట్టుకుంటే థంబ్ ఐడెంటిఫై చేయదు. సో బీ కేర్ఫుల్ విత్ దట్. మిగతా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ నార్మలే. ఎగ్జామినేషన్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇది 1.5 hour ముందు రమ్మన్నారు. నౌ అండర్స్టాండ్ దిస్ వన్. ఓన్లీ ఫార్మసిస్ట్ ఎగ్జామే కాదు, ఫీల్డ్ వర్కర్ పోస్ట్ కూడా ఎగ్జామ్ ఇదే టైమింగ్స్లో షిఫ్ట్లో జరుగుతుంది. ఫీల్డ్ వర్కర్ పోస్ట్కి చాలామంది నార్త్ ఇండియన్స్ రాస్తూ ఉంటారు, ఎందుకంటే మినిమం ఎలిజిబిలిటీ కాబట్టి. చాలా క్రౌడ్ ఉంటుంది. సో మీరు దూరం సెంటర్ అయితే ముందుగానే ప్లాన్ చేసుకోండి. ఎగ్జామ్ ఒక రకమైన స్ట్రెస్ ఉంటుంది, దాని ముందు మనం అన్నెసరీ ట్రావెల్ స్ట్రెస్ ఇవన్నీ పెట్టుకుంటే అన్నెసరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మేక్ షూర్ ట్రావెల్ అరేంజ్మెంట్స్ కరెక్ట్గా చేసుకుని చూడండి. 1.5 hour ఎందుకు ముందు ఉండాలి అంటే బయోమెట్రిక్ అథెంటికేషన్, ఫోటో ఐడెంటిఫికేషన్ ఇవన్నీ ఒక్కొక్కరిది చేసుకుని వచ్చేసరికి లేట్ అవుతుంది. కొంతమందికి స్వెట్ ఉంటే బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ అవ్వదు, టైం పడుతుంది. కొంతమంది మామూలుగానే థంబ్ ఇంప్రెషన్ సరిగ్గా రాదు, టైం పడుతుంది. అలా డిలే అవుతూ వస్తుంది. అందుకు వాళ్ళు ముందు రమ్మంటారు. 1/2 hour ముందు గేట్స్ క్లోజ్ చేస్తారు, మిమ్మల్ని ఎవ్వరూ అలౌ చేయరు. సో ప్లాన్ ఇట్ ప్రాపర్లీ. ఐ హోప్ ఆల్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ యూస్ఫుల్. ఒకసారి యూ జస్ట్ గో త్రూ ఇట్. క్యాండిడేట్ ఫాయిల్, ఆర్ఆర్బి ఫాయిల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ. ఇప్పుడు ఏమీ చేయకండి. ఆ హాల్ టికెట్ మీద మీరు చేయాల్సింది ఓన్లీ మీ ఫోటో ఏదైతే అప్లోడ్ చేస్తారో అది పేస్ట్ చేయడం మాత్రమే చేయండి. ఇంకేమీ రాయడం చేయడం ఏమీ చేయకూడదు. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇన్విజిలేటర్. ఇప్పుడు ఏమీ చెయ్యొద్దు. ఓకే. సో స్టే కామ్. మీరు ప్రాపర్గా ప్లాన్ చేసుకొని వెరిఫికేషన్స్ అన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే ఎగ్జామ్ టైంలో స్ట్రెస్ ఉండదు. సో మేక్ షూర్ యూఆర్ డూయింగ్ ఇట్ ప్రాపర్లీ. ఆల్ ది బెస్ట్.